హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇష్యూ సెకండ్ పార్ట్ చూద్దాం. సో ఈ పార్ట్లో వచ్చేసి పాలిమార్ఫిజం అలాగే పార్షియల్ క్లాసెస్ అండ్ సబ్ కాన్సెప్ట్స్ చూద్దాం. వాట్ ఈస్ పాలిమార్ఫిజం? ఇష్యూ పాలిమార్ఫిజం ఈజ్ వన్ ఆఫ్ ది ప్రైమరీ పిల్లర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో పాలిమార్ఫిజం అనేది కూడా మనకి మెయిన్ పిల్లర్, రైట్? మెయిన్ పిల్లర్స్ లో ఒకటి. ఇట్ ఎలోస్ అస్ టు ఇన్వోక్ derived class method through a base class reference variable during runtime. సో యాక్చువల్గా పాలిమార్ఫిజం అనేది ఇక్కడ బేసిక్గా మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే డెరైవ్డ్ క్లాస్ మెథడ్స్ ఏదైతే ఉంటుందో వాటిని ఇన్వోక్ చేస్తుంది. ఎలా? బేస్ క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్ ని తీసుకోండి. రన్ టైంలో బేస్ క్లాస్ యొక్క రెఫరెన్స్ వేరియబుల్ ని తీసుకొని మనకి ఇక్కడ డెరైవ్డ్ క్లాస్ మెథడ్స్ ని ఇన్వోక్ అనేది చేస్తుంది. నథింగ్ బట్ పేరెంట్ అండ్ చైల్డ్ అని టూ క్లాసెస్ ఉన్నాయి. సో పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసాం. పేరెంట్ లో ఒక మెథడ్ ఉంది, చైల్డ్ లో కూడా ఒక మెథడ్ ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ నార్మల్ గా వచ్చేసి మనం ఆబ్జెక్ట్ దేని క్రియేట్ చేస్తాం? చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తాం. చైల్డ్ క్లాస్ సమ్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు న్యూ చైల్డ్. బట్ పాలిమార్ఫిజం అనేది మనం రన్ టైంలో ఎలా చైల్డ్ క్లాసెస్ ని ఎలా మనం యాక్సెస్ చేస్తామంటే దట్ మీన్స్ by using parent reference variable. That means parent some object is equals to new child. సో ఇక్కడ పేరెంట్ కి సంబంధించి లైక్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. దేనికి? పేరెంట్ టైప్ అండ్ చైల్డ్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్, రైట్? సో అదే మనం ఇక్కడ డిస్కస్ చేసింది. ఇట్ ఎలోస్ అస్ టు ఇన్వోక్ డెరైవ్డ్ క్లాస్ మెథడ్స్ ని ఇన్వోక్ చేయడానికి ఎలా చేస్తుంది? త్రూ a base class reference variable. Base class reference variable during the runtime. So runtime. Clear. In the base class, the method is declared as virtual. Base class లో కనుక మనం ఒక మెథడ్ కి వర్చువల్ అని కనుక మనం డిక్లేర్ చేస్తే అండ్ ఇన్ ది డెరైవ్డ్ క్లాస్ వి ఓవర్ రైట్ ది సేమ్ మెథడ్. సో దట్ మీన్స్ పేరెంట్ క్లాస్ లో మనం ఎప్పుడైతే ఒక మెథడ్ కి వర్చువల్ అని ఇస్తున్నామో అప్పుడు దాన్ని ఓవర్ రైడ్ డెరైవ్డ్ క్లాస్ లో మనం ఓవర్ రైడ్ అనేది చేస్తాం, రైట్? దట్ మీన్స్ ఏంటంటే పేరెంట్ క్లాస్ అనేది ఆ మెథడ్ వర్చువల్ అనేది కీవర్డ్ ఇది ఏ మెథడ్ కి అయితే ఇస్తున్నామో ఆ మెథడ్ ని ఓవర్ రైట్ చేసుకోవడానికి కావాల్సిన పర్మిషన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది అని అర్థం. సో ది వర్చువల్ కీవర్డ్ ఇండికేట్స్ దట్ ది మెథడ్ కెన్ బి ఓవర్ రిడన్ ఇన్ ఎనీ డెరైవ్డ్ క్లాస్. సో పేరెంట్ నుంచి చైల్డ్ తీసుకున్నాం. సో చైల్డ్ క్లాస్ లోనే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని లేదు. గ్రాండ్ చైల్డ్ క్లాస్ లో కూడా మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేసుకోవచ్చు, రైట్? ఎనీ డెరైవ్డ్ క్లాస్. Right. So the same function or operator will show different behavior when passed different types of values or the different number of values. So ఇక్కడ ఫంక్షన్ తీసుకున్నాం అనుకుంటే సో ఈ ఫంక్షన్ మనం నార్మల్గా ఓవర్ రైట్ చేస్తాం, రైట్? సో ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది మనకి డిఫరెంట్ బిహేవియర్స్ ని షో చేస్తుంది. ఎందుకంటే లైక్ సేమ్ మెథడ్ మనం మల్టిపుల్ టైమ్స్ మనం ఇక్కడ ఓవర్ రైట్ చేయడం లేదంటే డిఫైన్ చేస్తూ ఉన్నప్పుడు మనం దానిలో పాస్ చేసే పారామీటర్స్ అండ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, టైప్స్ ఆఫ్ పారామీటర్స్, సో ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ దాన్నే మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం, రైట్? చూద్దాం. సో ఇన్ సింపుల్ వర్డ్స్ వీ కెన్ సే దట్ బిహేవింగ్ ఇన్ డిఫరెంట్ వేస్ డిపెండింగ్ అపాన్ ది ఇన్పుట్ రిసీవ్డ్ ఈస్ నోన్ యాజ్ పాలిమార్ఫిజం. క్లియర్? నార్మల్ గా మనం పాలిమార్ఫిజం అంటే వన్ ఇన్ మెనీ ఫార్మ్స్ అని ఇలా చెప్తాం. సో బేసిక్ గా బిహేవింగ్ ఇన్ డిఫరెంట్ వేస్ డిపెండింగ్ అపాన్ ది ఇన్పుట్ రిసీవ్డ్. సో ఇన్పుట్ రిసీవ్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని ఇన్పుట్ మీద డిపెండ్ అయ్యి డిఫరెంట్ వేస్ లో ఏదైతే బిహేవ్ చేస్తుందో దాన్నే మనం పాలిమార్ఫిజం అంటాం. సో వెన్ ఎవర్ ది ఇన్పుట్ చేంజెస్ ఆటోమేటికలీ ది అవుట్పుట్ ఆర్ ది బిహేవియర్ ఆల్సో చేంజెస్. సో ఇన్పుట్ చేంజ్ అయితే మనకు వచ్చే అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది అండ్ అలా కాకపోయినా మనకి బిహేవియర్ ఆఫ్ ద మెథడ్ అనేది కూడా చేంజ్ అవుతుంది. So we can implement polymorphism in our application using three different approaches. Three different approaches use చేసి మనం polymorphism implement చేస్తాం. So first is overloading, overriding, and hiding. Clear? Overloading, overriding, and hiding. So ఈ త్రీ మెథడ్స్ యూజ్ చేసి మనం అంటే ఈ త్రీ అప్రోచెస్ యూజ్ చేసి మనం polymorphism అనేది ఇంప్లిమెంట్ చేస్తాం.
ఎస్. అండ్ అగైన్ ఓవర్లోడింగ్ లో కూడా మళ్ళీ అగైన్ మనకి త్రీ టైప్స్ ఉన్నాయి. మెథడ్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. క్లియర్. సో కన్స్ట్రక్టర్ మెథడ్ ఓవర్లోడింగ్ ఆర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ సో మనం చేస్తాం నార్మల్గా. అలాగే ఆపరేటర్ ఓవర్లోడింగ్, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. సో కన్స్ట్రక్టర్స్ అనేది మనకి ఫైవ్ టైప్స్ ఉన్నాయి, రైట్? సో నెక్స్ట్ కమింగ్ వీడియోలో కన్స్ట్రక్టర్స్ మీద ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏముంటాయి అనేది కూడా చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిమార్ఫిజంలో మనకి ఇది పాలిమార్ఫిజం అనేది మనం త్రీ అప్రోచెస్ యూస్ చేస్తాం. ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్ అండ్ హైడింగ్. అండ్ ఓవర్లోడింగ్ లో కూడా త్రీ టైప్స్ ఉన్నాయి. దట్ ఈస్ మెథడ్ ఓవర్లోడింగ్ ఆర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. అలాగే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అండ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఇది త్రీ వేస్ ఉన్నాయి. క్లియర్. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజం అనేది మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం? దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం. Static polymorphism or compile time polymorphism or early binding. And static polymorphism or compile time polymorphism or early binding. This is the first one. Second one, dynamic polymorphism or runtime polymorphism or late binding. సో రన్ టైమ్ పాలిమార్ఫిజం ఆర్ డైనమిక్. సో ఎందుకంటే మనకి ఇది రన్ టైంలో అవుతుంది కాబట్టి మనకి అక్కడ స్టార్టింగ్ లో అంటే కంపైలేషన్ టైంలో తెలియదు కాబట్టి మనకి దాన్ని డైనమిక్ అంటే దాన్ని డైనమిక్ పాలిమార్ఫిజం అంటే మన అలానే రన్ టైం పాలిమార్ఫిజం అంటే లాస్ట్ అంటే లేట్ గా లోడ్ అవుతుంది. సో అందుకనే మనం దీన్ని లేట్ బైండింగ్ అని. వాట్ ఈస్ కంపైల్ టైం పాలిమార్ఫిజం అని శీర్షం. సో కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటే ఏంటో చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ కంపైల్ టైం పాలిమార్ఫిజం, ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ క్లాస్ recognizes which method to be executed for a particular method call at the time of program compilation and binds the method call with the method definition. That means, సపోజ్ మనకు ఒక క్లాస్ లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇలా మనకి మెథడ్స్ ఉన్నాయి. ఆ క్లాస్ కి మనం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం, రైట్? సో మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ మెథడ్స్ ని మనం కాల్ చేయాలనుకున్నప్పుడు ఆబ్జెక్ట్ డాట్ అనగానే మనం యాక్సెస్ చేసుకునే మెథడ్స్ అనేది ఏదైతే అంటే ఆ క్లాస్ కి సంబంధించిన మెథడ్స్ ఏదైతే డిఫైన్ చేసామో ఏదైతే మెథడ్ ని మనం కాల్ చేయొచ్చో ఆ మెథడ్ కాల్స్ లిస్ట్ మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇట్స్ ఏ కంపైల్ టైం పాలిమార్ఫిజం. క్లియర్. అది కంపైల్ టైం పాలిమార్ఫిజం మనకి షో అవుతుంది. సో దిస్ హ్యాపెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఓవర్లోడింగ్. This happens in the case of overloading because in the case of overloading, each method will have different signature and based on the method call, we can easily recognize the method like which matches the method signature. Like overloading తీసుకున్నాం. Suppose same multiplication ఉంది. Multiplication with two parameters, three parameters, four parameters. ఇలా మనకి త్రీ మెథడ్స్ ఉన్నాయి. త్రీ మెథడ్స్ లో ఫస్ట్ టూ పారామీటర్స్, సెకండ్ దానిలో త్రీ పారామీటర్స్, ఫోర్త్ దానిలో థర్డ్ దానిలో ఫోర్ పారామీటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఓవర్లోడింగ్ లో వచ్చేసి మనకి ఇక్కడ షో చేసి అంటే దాని యొక్క బిహేవియర్ అంటే నేమ్ అనేది సేమే ఉంటుంది కదా, రైట్? మల్టిప్లికేషన్ అనేది మెథడ్ నేమ్ సేమే ఉంటుంది, బట్ దాని బిహేవియర్ అంటే దాని సిగ్నేచర్ ఎలా ఉంటుంది? త్రీ పారామీటర్స్ తీసుకుంటుందా, టూ పారామీటర్స్ తీసుకుంటుందా? సో బేస్డ్ ఆన్ ఇది కూడా మనం దీనిలో చేయొచ్చు, రైట్? సో దీన్నే మనం స్టాటిక్ పాలిమార్ఫిజం అంటున్నాం ఆర్ ఎర్లీ బైండింగ్. సో ఇక్కడ చూడండి, స్టాటిక్ పాలిమార్ఫిజం ఈస్ అచీవ్డ్ బై యూజింగ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో స్టాటిక్ పాలిమార్ఫిజం దట్ ఈస్ మనం కంపైల్ టైం పాలిమార్ఫిజం అనేది ఇది మనం ఎలా చూస్ చేస్తామంటే రైట్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఆర్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. క్లియర్. సో కంపైల్ టైం పాలిమార్ఫిజం కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఓవర్లోడింగ్ కాన్సెప్ట్. ఓవర్లోడింగ్ కాన్సెప్ట్, రైట్? సో ఓవర్లోడింగ్ లో ఫంక్షన్ ఓవర్లోడింగ్ అండ్ అలానే మనకు ఆపరేటర్ ఓవర్లోడింగ్, రైట్? అలానే రన్ టైం పాలిమార్ఫిజం చూద్దాం. రన్ టైం పాలిమార్ఫిజం. In the case of runtime polymorphism for a given method call, we can recognize which method has to be executed exactly at runtime, but not in the compilation time.
లైక్ ఇది వచ్చేసి మనకి నార్మల్గా రికగ్నైజేషన్ అనేది చేయదు నార్మల్ కంపైలేషన్ టైంలో, అంటే ఆబ్జెక్ట్ డాట్ అని చెప్పేసి మనకి అక్కడ మెథడ్స్ అనేది రాదు. ఎందుకంటే ఇది కంపైలేషన్ అండ్ మెయిన్ కంపైల్ టైం పాలిమార్ఫిజం కాదు కాబట్టి. బట్ మనం ఒక మెథడ్ అని నేమ్ ని మనం ఎగ్జిక్యూట్ అంటే అసైన్ చేసిన తర్వాత జస్ట్ లైక్ ఆబ్జెక్ట్ డాట్ మల్టిప్లికేషన్ రన్ టైమ్ లో ఇది డిసైడ్ చేస్తుంది. రన్ టైమ్ లో అది రికగ్నైజ్ చేసి దాన్ని ఆ మెథడ్ ని మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది. క్లియర్. ఇన్ ది కేస్ ఆఫ్ ఓవర్ రైడింగ్ అండ్ హైడింగ్ వీ హ్యావ్ మల్టిపుల్ మెథడ్స్. సో ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ ఉంది మనకి. సో చూడండి, ఓవర్ రైడింగ్ అండ్ హైడింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్స్ వచ్చేసి మనకి లైక్ దీనిలో కూడా మనకి మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి విత్ సేమ్ సిగ్నేచర్. సో which method to be given preference and executed that is identified at runtime. సో ఈ హైడింగ్ మెథడ్ కానీ లేదంటే ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఈ రన్ టైంలో మనకి ఐడెంటిఫై చేసి దాన్ని ఎగ్జిక్యూట్ అనేది చేస్తుంది సూటబుల్ మెథడ్ ని. సో అందుకని దీన్ని మనం రన్ టైమ్ పాలిమార్ఫిజం అని. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డైనమిక్ పాలిమార్ఫిజం ఆర్ లేట్ బైండింగ్. అండ్ డైనమిక్ పాలిమార్ఫిజం ఈస్ achieved by using function overriding. That means method overriding. That is, it's a overriding concept. So compile time polymorphism వచ్చేసి overloading, అలాగే run time polymorphism వచ్చేసి overriding concept. Clear? And now explain the different types of overloading in C sharp. సో C sharp లో మనకి ఓవర్లోడింగ్ అనేది ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఓవర్లోడింగ్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయో చెప్పుకున్నాం మనం. మెథడ్ ఓవర్లోడింగ్ ఆర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్, అలానే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో వాట్ ఈస్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఇన్ C sharp? Function overloading or method overloading terms are usually interchangeable, right? రెండు సేమే ఉంటాయి. Method overloading allows a class to have multiple methods with the same name but with a different signature. మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఏంటంటే మనం ఒక క్లాస్ లో సేమ్ మెథడ్ నేమ్ తో మనం ఒక క్లాస్ లో సేమ్ మెథడ్ నేమ్ తో అంటే ఒకే నేమ్ తో మెథడ్ ని మనం డిక్లేర్ చేయొచ్చు. బట్ డిఫరెంట్ సిగ్నేచర్ ఉంటుంది. దట్ మీన్స్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ టైప్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ది పారామీటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ C sharp functions can be overloaded based on the number and the type and the kind of parameters. Order of parameter also. రైట్. సో ఇక్కడ నెంబర్ ఒక పారామీటర్ లైక్ మల్టిప్లికేషన్ లో 2 పారామీటర్స్ ఇస్తారు ఒక మెథడ్. ఇంకొక మెథడ్ లో సేమ్ మల్టిప్లికేషన్ నేమ్ తో 3 పారామీటర్స్ 4 పారామీటర్స్ ఇవ్వచ్చు. లేదా ఇది నెంబర్ ఆఫ్ పారామీటర్స్, లేదా ఓన్లీ 2 పారామీటర్స్ ఇస్తారు. మల్టిప్లికేషన్ లో 2 పారామీటర్స్ ఇంట్ ఏ ఇంట్ బి అని ఇస్తారు. అదే ఇంకొక మెథడ్ లో కూడా అగైన్ 2 పారామీటర్స్ కాకపోతే ఫ్లోట్ ఏ ఫ్లోట్ బి అని ఇస్తారు. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ పారామీటర్ డిఫరెంట్, రైట్. అండ్ సేమ్ ఇదే మల్టిప్లికేషన్ లోనే ఒక దానిలో ఇంట్ ఏ ఒక దానిలో ఫ్లోట్ బి అని ఇస్తాం. లేదంటే ఆర్డర్ మార్చుకుంటారు, ఈ ఇంటూ ఫ్లోట్ అనేది ఆర్డర్ చేంజ్ చేసుకుంటా ఉంటాం, రైట్. సో ఇలా మనం ఓవర్లోడింగ్ అనేది చేస్తాం, రైట్. సో ది సిగ్నేచర్ ఆఫ్ ది మెథడ్ కన్సిస్ట్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ది మెథడ్ అండ్ ది టైప్. సో ఇది వచ్చేసి దేని మీద అంటే ఈ సిగ్నేచర్ అనేది దేని మీద డిపెండ్ అయిందంటే టైప్ ఆఫ్ ది పారామీటర్స్ అండ్ కైండ్ అండ్ ది నెంబర్ ఆఫ్ ఇస్ ఫార్మల్ పారామీటర్స్. ఆ మెథడ్ లో మనం ప్రొవైడ్ చేసే పారామీటర్స్ ఫార్మల్ పారామీటర్స్ అంటాం కదా, రైట్. యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్. సో ఈ ఫార్మల్ పారామీటర్స్ ఏదైతే ఉంటుందో మెథడ్ లో డిక్లేర్ చేస్తాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సిగ్నేచర్ అనేది. సో ది సిగ్నేచర్ ఆఫ్ ది మెథడ్ డస్ నాట్ ఇంక్లూడ్ ది రిటర్న్ టైప్ అండ్ ది పారా మాడిఫైయర్. సో ఇక్కడ ఈ సిగ్నేచర్ అంటే ఈ మెథడ్ యొక్క సిగ్నేచర్ పారామీటర్ మాడిఫైయర్స్ అండ్ లైక్ పారామ్స్ మాడిఫైయర్ అండ్ రిటర్న్ టైప్ అనేది కలిగి ఉండదు, రైట్. ఇంక్లూడ్ చేయదన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఓవర్లోడ్ ఎ మెథడ్ జస్ట్ బేస్డ్ ఆన్ రిటర్న్ టైప్ అండ్ పారా మాడిఫైయర్. సో ఇక్కడ మనకి ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అనేది జస్ట్ ఈ రిటర్న్ టైప్ అండ్ పారామీటర్ మాడిఫైయర్ మీద డిపెండ్ అయ్యి మనం ఓవర్లోడ్ అనేది చేయలేం. ఇది పాసిబుల్ అవ్వదు. క్లియర్. అందుకని ఇది సపోర్ట్ చేయదు మనకి ఇక్కడ. అండ్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్ కెన్ బి కంపేర్డ్ విత్ పర్సన్ ఓవర్లోడింగ్. లైక్ ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ ఆల్రెడీ సమ్ వర్క్ టు డూ అండ్ if we are assigning additional work to the person, then the person will be overloaded. జస్ట్ ఒక టాస్క్ ఇచ్చాం చేస్తున్నాడు అండ్ రేపు వచ్చేసిన తర్వాత ఇంకొక ఎనిమిది టాస్క్ ఇస్తాడు సేమ్ పర్సన్కి. క్లియర్. సో అప్పుడు ఓవర్లోడ్ అవుతున్నాడు. మెథడ్ ఓవర్లోడ్ అంటే ఈ టాస్క్ చేయాలి ఆ టాస్క్ చేయాలి ఇలా ఓవర్లోడ్ అవుతుంది అనమాట, రైట్.
ఓవర్లోడ్ నాట్ ఓవర్ రైడ్ అంటే దాన్ని వదిలేసి పక్కన పెట్టేసి అప్డేట్ అవుతుంది ఇది. ఇది కూడా ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ వన్ చూద్దాం. కెన్ వి ఓవర్లోడ్ మెథడ్స్ ఇన్ ది సేమ్ క్లాస్? సేమ్ క్లాస్ లో మెథడ్స్ ని మనం ఓవర్లోడ్ చేయొచ్చా? అంతే కదా, మనం నార్మల్ గా మనం చేస్తున్న సేమ్ క్లాస్ లోనే కదా. క్లియర్. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. నో కంపైలేషన్ ఎర్రర్ ఆర్ కంపైలేషన్ ఎక్సెప్షన్, అలాగే రన్ టైమ్ ఎక్సెప్షన్ కూడా ఉండదు. రన్ టైమ్ ఎర్రర్ కూడా ఉండదు. రైట్. సో మెథడ్స్ కెన్ బి ఓవర్లోడెడ్ ఇన్ ది సేమ్ ఆర్ ఇన్ సూపర్ అండ్ సబ్ క్లాసెస్ బికాస్ ఓవర్లోడెడ్ మెథడ్స్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్. మనం ఓవర్లోడ్ అనేది చేయొచ్చు. బట్ వీ కెనాట్ ఓవర్ రైట్ ది మెథడ్స్ ఇన్ ది సేమ్ క్లాస్. మనం సేమ్ క్లాస్ లో ఓవర్ రైట్ చేయలేం. లైక్ ఈ మెథడ్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ అని చెప్పి మనకి ఎక్సెప్షన్ వస్తుంది. సో వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ బేస్డ్ ఓవర్లోడింగ్? ఇన్హెరిటెన్స్ బేస్డ్ ఓవర్లోడింగ్. సో న్యూ కీవర్డ్ జాగ్రత్తగా గమనించండి. ఇన్హెరిటెన్స్ బేస్డ్ ఓవర్లోడింగ్ అని. A method that is defined in a class can be overloaded under its child class. If we overload a method in this process, we call it inherited based loading. That means నార్మల్గా ఒక క్లాస్లోనే మనం మెథడ్స్ని లైక్ ఓవర్లోడ్ చేస్తుంటాం. అలా కాకుండా పేరెంట్ క్లాస్లో ఒక మెథడ్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కూడా సేమ్ మెథడ్ ఎంత ఓవర్లోడ్ చేసామనుకోండి, దాన్ని మనం ఇన్హెరిటెడ్ బేస్ ఓవర్లోడింగ్ అంటున్నాం. నథింగ్ బట్. రైట్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఆర్ మెథడ్ ఓవర్లోడింగ్? సో రీడిఫైనింగ్ ది సూపర్ క్లాస్ నాన్ స్టాటిక్ మెథడ్. సో జాగ్రత్తగా గమనించండి. క్లియర్, క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట ఇది. రీడిఫైనింగ్ ది సూపర్ క్లాస్ నాన్ స్టాటిక్ మెథడ్. దట్ మీన్స్ పేరెంట్ క్లాస్ లో ఉన్న నాన్ స్టాటిక్ మెథడ్ ని మనం మళ్ళీ రీడిఫైన్ చేస్తున్నాం ఇన్ ది సబ్ క్లాస్ విత్ ది సేమ్ ప్రోటోటైప్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్లోడింగ్. సేమ్ prototype that will same access specifier, same return type and same parameter, ఇవన్నీ తీసుకొని పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ఏదైతే నాన్ స్టాటిక్ మెథడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రీడిఫైన్ చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సారీ, ఇంప్లిమెంటేషన్ యాక్సెస్ ఓవర్ రైడింగ్ అంటే రైట్ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం కదా. రైట్. సో దాన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. సో ది ఓవర్ రైడింగ్ మెథడ్ ఈస్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ ది క్లాస్ ఆఫ్ ది కరెంట్ ఆబ్జెక్ట్. సో ఎప్పుడైతే మనం ఓవర్ రైడ్ చేస్తున్నామో పేరెంట్ లో ఒక మెథడ్ ఉంది, లైక్ అలాగే డెరైవ్డ్ క్లాస్ లో మనం దాన్ని ఓవర్ రైడ్ చేసాం. ఓవర్ రైడ్ చేసినప్పుడు మనం ఆబ్జెక్ట్ చైల్డ్ క్లాస్ కి క్రియేట్ చేస్తే చైల్డ్ క్లాస్ నుంచి ఆ ఆ ఓవర్ రైడ్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దట్ ఈస్ కరెంట్ ఆబ్జెక్ట్ అన్నాం. రైట్. మనం కరెంట్ ప్రెసెంట్ ఏ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ అంటే ఆ క్లాస్ లో ఉన్న మెథడ్ అనేది మనకి ఇక్కడ ఓవర్ రైడ్ అవుతుంది. In object-oriented programming method, overriding is a language feature that allows a subclass to provide a specific implementation of a method that is already provided by one of its superclass. That means parent class లో ఉన్న మెథడ్ ఒక మెథడ్ నాన్ స్టాటిక్ మెథడ్ ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి సబ్ క్లాస్ లో మనకి ఈ ఓవర్ రైడింగ్ అనేది ఫీచర్ అనేది అవైలబుల్ గా ఉంది మనకి. ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది సబ్ క్లాస్ ఓవర్ రైడ్స్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది సూపర్ క్లాస్ మెథడ్. సో పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని కంప్లీట్ గా ఇది ఓవర్ రైట్ చేసేస్తుంది ఇక్కడ సబ్ క్లాస్ లో. అంటే దట్ మీన్స్ రీప్లేస్ చేస్తుంది. రైట్. సో ది ఓవర్ రిడెన్ మెథడ్ సో ది ఓవర్ రిడెన్ మెథడ్ ఈస్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ హూస్ ఆబ్జెక్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ది రిఫరెన్స్ వేరియబుల్. జాగ్రత్తగా గమనించండి. సో ఓవర్ రిడెన్ మెథడ్, ఓవర్ రైడింగ్ మెథడ్, సో టూ ఉన్నాయి. ఎందుకంటే పేరెంట్ క్లాస్ లో ఒక మెథడ్ ఉంది, చైల్డ్ క్లాస్ లో ఒక మెథడ్ ఉంది. మనం ఏ మెథడ్ ని ఓవర్ రైడ్ చేస్తున్నాం, ఏ మెథడ్ ఓవర్ రైడ్ అవుంది? ఓవర్ రిడెన్ మెథడ్. రైట్. ఓవర్ రైడింగ్ మెథడ్ ఓవర్ రైడ్ చేస్తున్న మెథడ్ అన్నమాట. క్లియర్. సో ది ఓవర్ రిడెన్ మెథడ్ ఈస్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ హూస్ ఆబ్జెక్ట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ది రిఫరెన్స్ వేరియబుల్. సో మనకి నార్మల్ గా మనం చైల్డ్ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. సో నార్మల్గా ఇది రిఫరెన్స్ వేరియబుల్ అనుకున్నాం. సో ఈ ఓవర్ రిడెన్ మెథడ్ ఏదైతే ఓవర్ రైడ్ చేస్తున్నామో ఓవర్ రైడ్ అనేది జరుగుతుందో ఈ మెథడ్ అనేది మనకి ఈ ఆబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం యాక్సెస్ చేసుకున్నాం. సో దట్ మీన్స్ ఉండి ది ఓవర్ రిడెన్ మెథడ్ ఈస్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ హూస్ ఆబ్జెక్ట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ది రిఫరెన్స్ వేరియబుల్.
రిఫరెన్స్ వేరియబుల్ లైక్ ఏ ఆబ్జెక్ట్ అయితే మనం రిఫరెన్స్ వేరియబుల్ కింద స్టోర్ చేస్తామో దాని నుంచి మాత్రమే ఈ ఓవర్ రిడెన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రతిసారి. సో ఈ ఓవర్ రిడెన్ మెథడ్ అనేది నథింగ్ బట్ ఇట్స్ ఏ సూపర్ క్లాస్ మెథడ్. లైక్ ఇట్స్ ఏ పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ దాన్ని మనం ఓవర్ రిడెన్ మెథడ్ అంటున్నాం. సబ్ క్లాస్ లో ఉన్న మెథడ్ ఏమో ఓవర్ రైడింగ్ మెథడ్ అంటున్నాం. ఓకే, ఓవర్ రిటర్న్ మెథడ్ అండ్ ఓవర్ రైడింగ్ మెథడ్, టూ మెథడ్స్ ఉన్నాయి. ఓవర్ రిటర్న్ అంటే పేరెంట్ క్లాస్ లో ఉంది, ఓవర్ రైడింగ్ మెథడ్ అంటే సబ్ క్లాస్ లో ఉన్నది. క్లియర్? అండ్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అండ్ ఫంక్షన్ ఓవర్ రైడింగ్? రైట్, ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్ డిఫరెన్స్ అనుకోండి. ఇట్ ఈస్ అన్ అప్రోచ్ ఆఫ్ డిఫైనింగ్ మల్టిపుల్ మెథడ్స్ విత్ ది సేమ్ నేమ్ అండ్ డిఫరెంట్ సిగ్నేచర్. ఓవర్లోడింగ్ లో ఏంటంటే సేమ్ నేమ్ తో మెథడ్ ని డిక్లేర్ చేస్తాం విత్ డిఫరెంట్ సిగ్నేచర్. ఇట్ ఈస్ అన్ అప్రోచ్ ఆఫ్ డిఫైనింగ్ మల్టిపుల్ మెథడ్స్ విత్ ది సేమ్ నేమ్ అండ్ సేమ్ సిగ్నేచర్. లైక్ చూడండి, సేమ్ మెథడ్ కాదు మల్టిపుల్ మెథడ్స్ ని డిక్లేర్ చేస్తున్నాం. మల్టిపుల్ మెథడ్స్, ఇది ఓవర్ రైడింగ్. రైట్, రైట్. ఇది వచ్చేసి మనకి సేమ్ లైక్ మల్టిపుల్ మెథడ్స్ ఇస్తాం బట్ సేమ్ సిగ్నేచర్ ఉంటుంది. రైట్, పేరెంట్ లో ఒక మెథడ్ ఇస్తుంది, చైల్డ్ క్లాస్ లో ఒక మెథడ్ తీసుకుంటాం. రైట్, మల్టిపుల్ మెథడ్స్. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే లైక్ సేమ్ నేమ్ తోనే ఉంటుంది నేమ్ అనేది, బట్ సిగ్నేచర్ కూడా సేమ్ ఉంటుంది ఇక్కడ మనకి. క్లియర్? ఓవర్ రైడింగ్ లో దగ్గర పేరెంట్ క్లాస్ లో ఉందని ఓవర్ రైడ్ చేస్తాం. అదే ఓవర్లోడింగ్ అయితే మల్టిపుల్ మెథడ్స్ డిఫైన్ చేస్తాం బట్ సేమ్ నేమే ఉంటుంది, బట్ సిగ్నేచర్ డిఫరెంట్. అంటే టైప్ ఆఫ్ పారామీటర్స్, నంబర్ ఆఫ్ పారామీటర్, ఆర్డర్ ఆఫ్ పారామీటర్ అనేది మనకి తేడా ఉంటుంది. రైట్. సో ఓవర్లోడింగ్ ఏ మెథడ్ కెన్ బి పర్ఫార్మ్డ్ విత్ ఇన్ ది క్లాస్ ఆర్ విత్ ఇన్ ది చైల్డ్ క్లాస్ టు. ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అనేది మనకి ఓన్లీ సేమ్ క్లాస్ కానీ లేదంటే డైరెక్ట్ క్లాసెస్ కానీ మనం చేస్తాం. ఓవర్ రైడింగ్ of the method is not possible within the same class. It must be performed under the parent and child classes. ఓవర్రైడింగ్ కాన్సెప్ట్ అనేది సేమ్ క్లాస్ లో మనకి పాసిబిలిటీ అనేది అవ్వదు. రైట్, థైరాయిడ్ క్లాస్ లోనే అవుతుంది. టు ఓవర్లోడ్ ఏ పేరెంట్ క్లాస్ మెథడ్ అండర్ ద చైల్డ్ క్లాస్, ది చైల్డ్ క్లాస్ డస్ నాట్ రిక్వైర్ పర్మిషన్ ఫ్రమ్ ది పేరెంట్. లైక్ పేరెంట్ క్లాస్ లో ఒక మెథడ్ ఉంది, దాన్ని ఓవర్లోడ్ చేయడానికి మనకి చైల్డ్ క్లాస్ లోకి పేరెంట్ పర్మిషన్ అనేది అవసరం లేదు. దట్ మీన్స్ మనం వర్చువల్ అని కానీ అలా కీవర్డ్ ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. సో టు ఓవర్ రైట్ a parent class method and a child class. First, the child class requires an explicit permission from its parent class. అదే మనం ఓవర్ రైట్ చేయాలంటే దాని ఎక్స్ప్లిసిట్ గా పర్మిషన్ కావాలి. అందుకని మనం ఎక్స్ప్లిసిట్ గా మెథడ్ కి మనం వర్చువల్ అని కీవర్డ్ ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ డిఫైనింగ్ మల్టిపుల్ బిహేవియర్స్ టు ద మెథడ్. సో ఓవర్లోడింగ్ అనేది ఏంటంటే బేసిక్ గా మెథడ్ కి మనకి మల్టిపుల్ బిహేవియర్ ని డిఫైన్ చేస్తుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చేంజింగ్ ది బిహేవియర్ ఆఫ్ ది మెథడ్. సో ఇది వచ్చేసి మనకి బిహేవియర్, మెథడ్ యొక్క బిహేవియర్ ని చేంజ్ చేస్తుంది ఓవర్ రైడింగ్ అనేది. రైట్, యూజ్ టు ఇంప్లిమెంట్ స్టాటిక్ పాలిమార్ఫిజం. రైట్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఓవర్లోడింగ్ అనేది స్టాటిక్ పాలిమార్ఫిజం ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. రైట్, అండ్ అలానే ఇది వచ్చేసి మనకి డైనమిక్ పాలిమార్ఫిజం ని ఇంప్లిమెంట్ చేయడానికి. దిస్ ఈస్ ఎ కోడ్ రిఫైన్మెంట్ టెక్నిక్. దిస్ కోడ్ ఈస్ రీప్లేస్మెంట్ టెక్నిక్. రిఫైన్మెంట్ టెక్నిక్ మీన్స్ దట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఉన్న మెథడ్ కి అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం పర్సన్ ని ఓవర్లోడ్ చేయటం అంటే సేమ్ ఆ పర్సన్ కి ఆల్రెడీ ఒక వర్క్ ఉండగానే ఇంకొక వర్క్ ఇస్తాం. సో ఇది చేయాలి, మళ్ళీ అలాగే ఇంకొకటి వేరే అంటే వేరే వర్క్ కూడా చేయాలి, అసైన్ చేస్తాం మనం. రైట్, రిఫైన్మెంట్. అలానే రీప్లేస్మెంట్ అంటే ఆల్రెడీ ఉన్నది తీసేస్తాం, వద్దు స్టాప్ చేసేస్తాం, దాన్ని ఓవర్ రైట్ చేసేస్తాం, న్యూ టాస్క్ తో ఓవర్ రైట్ చేసేస్తాం అన్నమాట. క్లియర్? సో దిస్ ఇస్ ద రీప్లేస్మెంట్ టెక్నిక్. No separate keywords are used to implement function overloading. Separate no ఎలాంటి keywords ని యూజ్ చేయం ఓవర్లోడింగ్ లో. యూజ్ ది వర్చువల్ కీవర్డ్ ఫర్ బేస్ క్లాస్ ఫంక్షన్ అండ్ ఓవర్రైడ్ కీవర్డ్ ఇన్ డెరైవ్డ్ క్లాస్ ఫంక్షన్ టు ఇంప్లిమెంట్ ఫంక్షన్ ఓవర్రైడ్. రైట్, బేస్ క్లాస్ లో వర్చువల్ కీవర్డ్ యూజ్ చేస్తాం, అలానే సబ్ క్లాస్ అంటే డెరైవ్డ్ క్లాస్ లో మనం ఓవర్రైడ్ అనేది కీవర్డ్ యూజ్ చేస్తాం.
So what is method hiding? So it's a concept, important concept. What is method hiding? Use the new keyword to hide a base class member. సో పేరెంట్ అండ్ చైల్డ్ క్లాస్ ఉన్నాయి. పేరెంట్ క్లాస్లో అంటే దట్ మీన్స్ బేస్ క్లాస్లో ఉన్న ఒక మెంబర్ మనం హైడ్ చేయడానికి న్యూ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. క్లియర్? సో వీ విల్ గెట్ ఏ కంపైల్ వార్నింగ్ ఇఫ్ యూ మిస్ ది న్యూ కీవర్డ్. సో న్యూ కీవర్డ్ ని మనం మిస్ చేస్తే అలాంటి కేసులో మెథడ్ హైడ్ చేయాలనుకున్నాం, మనకు అక్కడ కంపైల్ వార్నింగ్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ రీ-ఇంప్లిమెంటింగ్ ఏ పేరెంట్ క్లాస్ మెథడ్ అండర్ చైల్డ్ క్లాస్. దట్ మీన్స్ ఈ మెథడ్ హైడింగ్ అనే కాన్సెప్ట్ కూడా రీ-ఇంప్లిమెంటింగ్ ఏ పేరెంట్ క్లాస్ మెథడ్. అంటే డెరైవ్డ్ క్లాస్ లో మనం పేరెంట్ క్లాస్ లో మెథడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రీ-ఇంప్లిమెంట్ చేస్తాం. Re-implementing a parent class method under child class can be done using two different approaches. First is method overriding and method hiding. నార్మల్ గా ఇంతకుముందు మనం చూసాం మెథడ్ ఓవర్ రైడింగ్ లో కూడా కంప్లీట్ గా రీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, రైట్? అలానే మెథడ్ హైడింగ్ యూస్ చేసి కూడా మనం సేమ్ రీ ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న మెంబర్ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో దానికి న్యూ అనేది కీవర్డ్ ఇస్తాం. దట్ మీన్స్ దాన్ని హైడ్ చేస్తాం. చూద్దాం. In the first case, we re-implement the parent class method under the child classes with the permission of the parent class, because here in parent class the method is declared as virtual, giving the permission to child class for overriding the method. So first case method overriding తీసుకున్నాం. దీనిలో మనం ఏం చేస్తామంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని చైల్డ్ క్లాస్ లో మనం రీ-ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నాం. ఎలా? పేరెంట్ క్లాస్ అనేది పర్మిషన్ ఇస్తుంది దాన్ని ఓవర్ రైట్ చేయడానికి. ఎలా? బై ప్రొవైడింగ్ వర్చువల్ కీవర్డ్. వర్చువల్ కీవర్డ్ అనేది ఆ మెథడ్ కి మనం ఇవ్వటం వల్ల అదేంటంటే పేరెంట్ నుంచి పర్మిషన్ అనేది మనం తీసుకున్నట్లయితే. సో మనం ఇక్కడ చైల్డ్ క్లాస్ లో ఓవర్ రైట్ కీవర్డ్ యూస్ చేసి దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ సెకండ్ మెథడ్ హైడింగ్ కాన్సెప్ట్ చూద్దాం. ఇన్ ది సెకండ్ అప్రోచ్ వి రీ-ఇంప్లిమెంట్ ది మెథడ్ ఆఫ్ ఎ పేరెంట్ క్లాస్ ఈవెన్ ఇఫ్ దోస్ మెథడ్స్ ఆర్ నాట్ డిక్లేర్డ్ యాజ్ వర్చువల్. ఆ మెథడ్స్ ని మనం వర్చువల్ అని డిక్లేర్ చేయకపోయినా దాన్ని మనం ఓవర్ రైట్ చేయొచ్చు. దట్ ఈస్ వితౌట్ పేరెంట్ పర్మిషన్. దట్ మీన్స్ పేరెంట్ పర్మిషన్ అనేది లేకుండా. సో వీఆర్ రీ-ఇంప్లిమెంటింగ్ ది మెథడ్స్. అంటే అగైన్ మళ్ళీ మనం రీ-ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇది పేరెంట్ క్లాస్ అనుకోండి. పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే మనం ఇక్కడ వర్చువల్ అని కీవర్డ్ యూస్ చేయాలి. బట్ క్లాస్ 1 నుంచి మనం క్లాస్ 2ని డైరెక్ట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి సేమ్ ఇదే డిస్ప్లే మెథడ్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం బై యూజింగ్ న్యూ కీవర్డ్. సో యూజింగ్ ది న్యూ కీవర్డ్ ఫర్ రీ-ఇంప్లిమెంటింగ్ ది మెథడ్స్ ఇన్ ది చైల్డ్ క్లాస్ ఇస్ ఆప్షనల్ అండ్ ఇఫ్ యూజ్డ్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్ టు హైడింగ్. సో హైడ్ చేస్తాం. దట్ మీన్స్ ఏంటి? ఎప్పుడైతే పబ్లిక్ న్యూ వాయిడ్ డిస్ప్లే అని యూజ్ చేస్తామో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామో, ఎప్పుడైతే ఈ మెథడ్ కి న్యూ అనేది చెప్పేసి కీవర్డ్ ప్రొవైడ్ చేస్తామో అప్పుడు ఏంటంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న ఏ మెథడ్ అయితే అంటే సేమ్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ అనేది హైడ్ అయిపోతుంది. క్లియర్? పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ అనేది హైడ్ అయిపోతుంది. ఇప్పుడు సబ్ క్లాస్ లో ఆ మెథడ్ కి మనం న్యూ అనే కీవర్డ్ తో డెకరేట్ చేసుకుంటాం. క్లియర్? అండ్ నెక్స్ట్ what is the difference between method overriding and method hiding? మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ మెథడ్ హైడింగ్ కి డిఫరెన్స్ అనేది ఏంటి అని చూద్దాం. మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ మెథడ్ హైడింగ్. ఇన్ మెథడ్ ఓవర్ రైడింగ్ ది పేరెంట్ క్లాస్ గివ్స్ పర్మిషన్ ఫర్ its child class to override the method by declaring it as virtual. Now the child class can override the method using the override keyword as it got permission from the parent. So the parent class method can be redefined under child classes even if they were not declared as virtual by using the new keyword. See, ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఒక పేరెంట్ క్లాస్ లో ఒక మెథడ్ ని మనం డిక్లేర్ చేసినప్పుడు మనం విత్ పేరెంట్ పర్మిషన్ తీసుకొని మనం ఆ మెథడ్ ని మనం ఇట్ మీన్స్ ఓవర్ రైట్ చేయాలి అని అనుకుంటే ఆ మెథడ్ కి మనం వర్చువల్ అనేది కీవర్డ్ ప్రొవైడ్ చేస్తాం. సో దట్ మీన్స్ ఏంటంటే పేరెంట్ అంటే ఆ క్లాస్ నుంచి పర్మిషన్ తీసుకొని డెరైవ్డ్ క్లాస్ లో ఆ మెథడ్ ని ఓవర్ రైట్ చేస్తాము అని అర్థం. క్లియర్? సో మెథడ్ ఓవర్లోడింగ్ లో ఫస్ట్ మనం చేసేది ఏంటంటే
మెథడ్ ఓవర్లోడింగ్ అయితే మనకి ఫస్ట్ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్కి వర్చువల్ అనేది కీవర్డ్ ఇస్తాం. సో దట్ మీన్స్ పర్మిషన్ తీసుకుంటున్నాం. అండ్ చైల్డ్ క్లాస్లో వచ్చేసి లైక్ ఓవర్ రైడ్ అని కీవర్డ్ ఇచ్చేసి ఆ మెథడ్ని మనం ఓవర్ రైడ్ చేస్తాం. అదే మెథడ్ హైడింగ్ లో అయితే మనకి పర్మిషన్ అనేది ఏం తీసుకోము, బట్ దాన్ని రీఇంప్లిమెంట్ చేస్తాం. లైక్ చైల్డ్ క్లాస్ లో రీఇంప్లిమెంట్ చేస్తాం. ఈవెన్ తో మనకు వచ్చి ఉన్నది కీవర్డ్ లేకపోయినా, ఎలా అంటే బై డిఫైనింగ్ న్యూ కీవర్డ్ అనేది, రైట్, న్యూ కీవర్డ్ అనేది ఇచ్చి మనం దాన్ని రీడిఫైన్ చేస్తాం. ఇన్ మెథడ్ ఓవర్ రైడింగ్ ఏ బేస్ క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్ పాయింటింగ్ టు చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ విల్ ఇన్వోక్ ది ఓవర్ రైడింగ్ మెథడ్ ఇన్ ది చైల్డ్ క్లాస్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఓవర్ రైడింగ్ అండ్ ఓవర్ రిడెన్ మెథడ్ అని. సో పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్. పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ఓవర్ రిడ్ అవుతుంది, ఓవర్ రిడెన్ మెథడ్ అవుతుంది. అండ్ అలానే మనకి పేరెంట్ చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్ ఏమో ఓవర్ రైడింగ్ మెథడ్ అవుతుంది. సో ఇన్ మెథడ్ ఓవర్ రైడింగ్ ఈ బేస్ క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్ పాయింటింగ్ టు చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ అంటే బేస్ క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందంటే పేరెంట్ క్లాస్ కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని పాయింటింగ్ చేస్తుంటుంది. సో ఇది విల్ ఇన్వోక్ ది ఓవర్ రిడెన్ మెథడ్ ఇన్ ది చైల్డ్ క్లాస్. సో చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ యూస్ చేసి ఈ ఓవర్ రిడెన్ మెథడ్ ని మనకి ఇక్కడ ఇన్వోక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్ మెథడ్ హైడింగ్ ఈ బేస్ క్లాస్ రిఫరెన్స్ వేరియబుల్ పాయింటింగ్ టు చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ విల్ ఇన్వోక్ ది హిడెన్ మెథడ్ ఇన్ ది బేస్ క్లాస్. ఇక్కడ వచ్చేసి ఏ మెథడ్ అయితే మనకి ఓవర్ రిడెన్ అయిందో ఆ మెథడ్ ని మనం చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ యూస్ చేసి మనం, రైట్, దాన్ని మనం కాల్ చేస్తాం, ఇన్వోక్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ రీఇంప్లిమెంటేషన్ చేసాం కాబట్టి. బట్ ఇక్కడ మెథడ్ హైడింగ్ లో వచ్చే వాటికి మనం ఏం చేస్తాము అంటే సేమ్ ఇది కూడా బేస్ క్లాస్ రిఫరెన్స్ వేరియబుల్ అనేది చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ని పాయింట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఓవర్ రైడ్ అయిన మెథడ్ కాదు, ఏదైతే మెథడ్ హైడ్ అయిందో ఆ మెథడ్ ని మనం ఇక్కడ ఇన్వోక్ చేస్తాం, అంతే కదా. మెథడ్ ఓవర్ రైడింగ్ లో అయితే ఓవర్ రైడ్ చేస్తున్నాం, హైడింగ్ లో అయితే మెథడ్ హైడ్ చేస్తున్నాం. క్లియర్. So for hiding the base class method from the derived class, simply declare the derived class method with the new keyword. మనం బేస్ క్లాస్ మెథడ్ ని డెరైవ్డ్ క్లాస్ లో హైడ్ చేయాలంటే లైక్ ఫర్ హైడింగ్ ది బేస్ క్లాస్ మెథడ్ ఫ్రమ్ ది డెరైవ్డ్ క్లాస్ నుంచి బేస్ క్లాస్ మెథడ్ ని మనం హైడ్ చేయాలంటే సింపుల్ గా డెరైవ్డ్ క్లాస్ మెథడ్ ఏదైతే ఉంటుందో దాంతో న్యూ అనే కీవర్డ్ ప్రొవైడ్ చేస్తాం. Whereas in C# for overriding the base class method in a derived class, we need to declare the base class method as a virtual and the derived class method as a override. So ఇది మనకు తెలిసింది. బేస్ క్లాస్ లో ఉన్న మెథడ్ ఏమో వర్చువల్ అని ఇస్తాం, అలానే డైరెక్ట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ఏమో ఓవర్ రైడ్ అని ఇస్తాం. If a method is simply hidden, then the implementation to call is based on the compile time type of the argument, like this one. See again. If a method is simply hidden, then the implementation of the call is based on the compile time type of the argument in this. So like మనకి ఇక్కడ హైడ్ చేసాము అంటే మెథడ్ ని like ఇది కంపైల్ టైమ్ ఆర్గ్యుమెంట్, లైక్ కంపైల్ టైమ్ టైప్ ఆర్గ్యుమెంట్ దిస్ అనే కీవర్డ్ యూస్ చేసి మనం కాల్ చేయాలి, రైట్. Whereas if a method is overridden, then the implementation to be called is based on the runtime polymorphism of the argument list. So ఇది compile time type argument and this is a runtime type argument. So new is a reference type specific and overriding is object type specific. Clear? See, compile time type of argument తీసుకున్నాం. దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇది రన్ టైం పాల్గొనం. దట్ మీన్స్ ఇక్కడ రెఫరెన్స్ టైప్ కిందకి వస్తుంది మనకి ఇక్కడ, రైట్. ఓవర్ రైడింగ్ ఇస్ ఆబ్జెక్ట్ టైప్ స్పెసిఫిక్ అని వస్తుంది. అలానే న్యూ అనే కీవర్డ్ రెఫరెన్స్ టైప్, రైట్. న్యూ అనే కీవర్డ్ మనకి ఇక్కడ రెఫరెన్స్ టైప్. క్లియర్. సో ఈ ఈ లాస్ట్ పాయింట్ అనేది ఒకసారి చూడండి కన్ఫ్యూషన్ లేకుండా. ఎప్పుడైతే మనం హైడ్ చేస్తామో అప్పుడు కంపైల్ టైమ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, దట్ మీన్స్ అంటే దిస్ కీవర్డ్ యూజ్ చేస్తాం. దీన్ని నార్మల్ కాల్ చేస్తాం, మనం ఇక్కడ కూడా దిస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ వచ్చేసి రన్ టైమ్ టైప్ ఆర్గ్యుమెంట్ అంటాం ఇది, రైట్. ఇప్పుడు ఓవర్ రిటర్న్ చేసినప్పుడు ఇది రన్ టైమ్ టైప్ ఆర్గ్యుమెంట్, రైట్.
నెక్స్ట్ వన్. When can a derived class override a base class member? సో ఇప్పుడు మనం derived class లో base class member ని మనం override చేయొచ్చు. A derived class can override a base class member only if the base class member is declared as virtual as abstract. సో లాస్ట్ వీడియోలో చూసాం మనం అబ్స్ట్రాక్ట్ అని కీవర్డ్ ఇచ్చిన దాన్ని ఓవర్రైడ్ చేస్తాం, రైట్? సో ఎప్పుడైతే మనకి బేస్ క్లాస్లో వర్చువల్ కానీ లేదంటే అబ్స్ట్రాక్ట్ కానీ మనకి మెథడ్కి క్లియర్ చేస్తామో దాన్ని ఆ మెథడ్ని మనం చైల్డ్ క్లాస్లో అంటే దట్ మీన్స్ డైరెక్ట్ క్లాస్లో మనం ఓవర్రైడ్ చేయొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్చువల్ అండ్ an abstract మెథడ్? సో ఇక్కడ చూద్దాం. వర్చువల్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటి? A virtual method must have a body, whereas an abstract method should not have a body. సో వర్చువల్ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ ఉండొచ్చు, రైట్? బట్ ఓవర్ రైడ్ చేస్తాం దాన్ని వేరే కోడ్తో. బట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ ఉండదు మనకి, రైట్? జస్ట్ డిఫైన్ చేసి వదిలేస్తాం అంతే, లైక్ సెమికోల్ అంతా ఎండ్ చేసేస్తాం. వర్చువల్ మెథడ్ అలా కాదు. కెన్ ఫీల్డ్స్ ఇన్సైడ్ ఏ క్లాస్ బి వర్చువల్? కెన్ ఫీల్డ్స్ ఇన్సైడ్ ఏ క్లాస్ బి వర్చువల్? క్లాస్లో ఉన్న ఫీల్డ్స్ అవి వర్చువల్గా డిక్లేర్ చేయొచ్చా? నో. Fields inside a class cannot be virtual. Only methods or properties or events and indexes can be virtual. ఫీల్డ్స్ అనేవి మనకి వర్చువల్ కాకూడదు, రైట్? క్లాస్లో మెథడ్స్ని వర్చువల్గా డిఫైన్ చేస్తాం, అలాగే ప్రాపర్టీస్, ఈవెంట్స్ అండ్ ఇండెక్స్. అండ్ కెన్ యూ యాక్సెస్ ఏ హిడెన్ బేస్ క్లాస్ మెథడ్ ఇన్ ది డెరైవ్డ్ క్లాస్? బేస్ క్లాస్లో మనం హైడ్ చేసిన మెథడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డెరైవ్డ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చు. కెన్ యూ యాక్సెస్ ఏ హిడెన్ బేస్ క్లాస్ మెథడ్ ఇన్ ది డెరైవ్డ్ క్లాస్? బేస్ క్లాస్లో హైడ్ చేసిన మెథడ్ని మనం డెరైవ్డ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చా? ఎస్. హిడెన్ బేస్ క్లాస్ మెథడ్స్ కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ది డెరైవ్డ్ క్లాస్ బై కాస్టింగ్ ది instances of the derived class to an instance of the base class. Instance of the derived class. Instance of the derived class. So, derived class to an instance of the base class. To base class యొక్క instance. So, okay, చూడండి. See, ఇది బేస్ క్లాస్ మెథడ్ ఉంది ఒకటి, వర్చువల్ మెథడ్ అనేది. నెక్స్ట్ డెరైవ్డ్ క్లాస్లో నేను ఏం చేశాను, నేను ఇక్కడ బేస్ క్లాస్ నేను ఇన్హెరిట్ చేసుకున్నా అండ్ ఈ న్యూ మెథడ్ నేను ఇక్కడ న్యూ కీవర్డ్ ఇచ్చా, మీన్ మెథడ్కి న్యూ అనే కీవర్డ్ ఇచ్చా. దట్ మీన్స్ ఇక్కడ నేను హైడ్ చేస్తున్నా చైల్డ్ క్లాస్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డెరైవ్డ్ క్లాస్. సో చైల్డ్ క్లాస్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు దాన్ని ఎలా చేస్తామంటే, దాన్ని ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే కాస్టింగ్ ది ఇన్స్టాన్స్ ఆఫ్ ది డెరైవ్డ్ క్లాస్. డెరైవ్డ్ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ ఇది, రైట్? డెరైవ్డ్ క్లాస్ టీసీ అని ఇచ్చాను. ఈ డెరైవ్డ్ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాస్టింగ్ చేస్తున్నాం. దేంతో? ఇన్స్టాన్స్ ఆఫ్ బేస్ క్లాస్. సో బేస్ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్. దట్ మీన్స్ ఇక్కడ బేస్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో దాని ఇన్స్టాన్స్. దట్ మీన్స్ ఇక్కడ బేస్ క్లాస్ అనేది తీసుకుందాం, రైట్? బేస్ క్లాస్ యూజ్ చేసి మనం ఆ మెథడ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ వర్చువల్ మెథడ్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్? మనం ఆల్రెడీ చూసాం. A virtual method must have a body, whereas an abstract method should not have a body. A base class virtual method may or may not be overridden in the derived class, whereas a base class abstract method has to be implemented with the derived class. వర్చువల్ మెథడ్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా బాడీ ఉండాలి, అబ్స్ట్రాక్ట్ మెథడ్ కి అవసరం లేదు. కాకపోతే వర్చువల్ మెథడ్ ఏదైతే బేస్ క్లాస్ లో ఇచ్చామో దాన్ని మనం డైరెక్ట్ క్లాస్ లో ఓవర్ రైడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, మన ఇష్టం. కానీ బేస్ క్లాస్ లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఇస్తే కంపల్సరీగా డైరెక్ట్ క్లాస్ లో ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. సో వాట్ ఈస్ పార్షియల్ క్లాస్? ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. సో పార్షియల్ క్లాస్ ఇస్ ఎ క్లాస్ హూస్ డెఫినేషన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ 2 or more ఫైల్స్. ఒక క్లాస్ డెఫినేషన్ అనేది 2 అంతకన్నా ఎక్కువ ఫైల్స్ లో ఉంటే సేమ్ నేమ్ తో దాన్ని మనం పార్షియల్ క్లాసెస్ అంటాం. సో ఈచ్ సోర్స్ ఫైల్ కంటైన్స్ ఎ సెక్షన్ ఆఫ్ ది క్లాస్ అండ్ ఆల్ పార్ట్స్ ఆర్ కంబైన్డ్ when the application is compiled. సో ఎప్పుడైతే అప్లికేషన్ కంబైన్ చేస్తుంటామో అంటే కంపైలేషన్ టైంలో, లైక్ ఇది రన్ టైంలో మనకి ఇది సేమ్ ఫైల్స్ అనేది అంటే ఈ క్లాస్
ఏ నేమ్తో అయితే ఉన్నాయో, ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయో అన్ని కూడా ఒక క్లాస్ కింద కంబైన్ అవుతుంది. టు స్ప్లిట్ ది క్లాస్ డెఫినేషన్ యూజ్ ది పార్షియల్ కీవర్డ్ యాజ్ షోన్ ఆన్ ది ఎగ్జాంపుల్. సో జస్ట్ మనం ఈ క్లాస్ ని స్ప్లిట్ చేయడానికి పార్షియల్ కీవర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ది స్టూడెంట్ క్లాస్ is split into two parts. The first part defines the study method, and the second part defines place method. When we compile this program, both the parts will be combined and compiled. So ఎప్పుడైతే ఈ రెండింటిని మనం రైట్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే కంపైల్ చేస్తున్నామో సో కంపైలేషన్ టైంలో ఏమవుతుందంటే ఈ రెండు కూడా కంబైన్ అయిపోతాయి. కంపైలేషన్ టైంలో రైట్ కంపైల్ చేసినప్పుడు ఈ రెండు కంపైల్ కంబైన్ అవుతాయి అన్నమాట. క్లియర్. ఇంత మనం రన్ టైం అన్నాం కదా, కంపైల్ టైం. క్లియర్. నౌ it is very important to keep the following points in mind when creating partial classes. Partial classes create చేసేటప్పుడు some points ఉన్నాయి. All the parts must use the partial keyword. సో ఏ క్లాస్ అయితే మనం స్ప్లిట్ చేస్తున్నామో సేమ్ నేమ్తో ఆ నేమ్తో ఉన్న క్లాసెస్ ఏదైతే ఉంటుందో అవి కూడా పార్షియల్ కీవర్డ్ అనేది ఉండాలి. అండ్ ది ఫైనల్ క్లాస్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఆల్ పార్ట్స్ అట్ కంపైల్ టైమ్. సో కంపైల్ టైంలో ఒక్క క్లాస్ కింద కన్వర్ట్ అవుతుంది. So all the parts must be available at compile time to form a final class. ఫైనల్ క్లాస్ అనేది మనకు కంపైల్ టైంలోనే అవైలబుల్ వస్తుంది. రైట్. అదర్వైజ్ మనకి డిఫరెంట్ పార్ట్స్ గా ఉంటుంది. సో ఎనీ క్లాస్ మెంబర్స్ డిక్లేర్డ్ ఇన్ ది పార్షియల్ డెఫినేషన్ ఆర్ అవైలబుల్ టు అదర్ పార్ట్స్ టు. లైక్ ఎనీ క్లాస్ మెంబర్స్ డిక్లేర్డ్ ఇన్ పార్షియల్ డెఫినేషన్ ఆర్ అవైలబుల్ టు ఆల్ ది అదర్ పార్ట్స్. అంటే ఒక పార్ట్ లో మనం లైక్ ఒక మెథడ్ ని డిక్లేర్ చేసాం అనుకోండి ఒక పార్ట్ లో, ఇది ఆ మెంబర్స్ అనేది మిలియన్ పార్ట్స్ లో కూడా అవైలబుల్ వస్తాయి. అంటే ఒక ఫైల్లో ఒక మెథడ్ అంటే ఒక క్లాస్ డిఫైన్ చేసి ఒక మెథడ్ డిక్లేర్ చేసాం, పార్షియల్ అని డిఫైన్ చేసి, అలాగే ఇంకొక ఫైల్లో సేమ్ క్లాస్ నేమ్తో పార్షియల్ అని చెప్పేసి యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫైల్లో ఉన్న మెథడ్ కూడా మనకి అవైలబిలిటీ అనేది వస్తుంది మనకి. రైట్. సో ఆల్ ది పార్ట్స్ మస్ట్ హ్యావ్ ది సేమ్ యాక్సెస్ మాడిఫైయర్స్ లైక్ పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్. సో ఈ మనం ప్రొటెక్ట్ లైక్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఏదైతే యూజ్ చేస్తామో అది సేమ్ టైప్ అనేది ఉండాలి ప్రతి పార్షియల్ క్లాస్ కూడా. So is it possible to create partial structures, interfaces, and methods? Yes, it is possible to create partial structures, partial interfaces, and methods. We can create partial structures, interfaces, and methods in the same way as we create partial classes. So partial classes ఎలా అయితే క్రియేట్ చేస్తాం అలాగే partial structures, partial interfaces, and partial methods మనం క్రియేట్ చేయొచ్చు. Can you create partial delegates and enumerations? No, we cannot create partial delegates and enumerations. Partial delegates and enumerations అనేది మనం క్రియేట్ చేయలేం. So can different parts of partial class inherit from different interfaces? Different parts of a partial class inherit from different interfaces. So different interfaces నుంచి మనం ఈ పార్షియల్ క్లాస్ యొక్క డిఫరెంట్ పార్ట్స్ ని మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చా? ఎస్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ పార్షియల్ క్లాస్ కెన్ ఇన్హెరిట్ ఫ్రమ్ డిఫరెంట్ ఇంటర్ఫేసెస్. డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ నుంచి మనం లైక్ ఎలా అంటే ఇంటర్ఫేసెస్ నుంచి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసిన తర్వాత ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం, దాని నుంచి మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం కదా, అలా డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ నుంచి డిఫరెంట్ క్లాసెస్ ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అలానే క్లాస్ నేమ్ సేమ్ నేమ్ తో విత్ పార్షియల్ కీవర్డ్ అంటే పార్షియల్ కీవర్డ్ యూజ్ చేసి అంటే పార్షియల్ క్లాస్ ని క్రియేట్ చేయొచ్చు అన్నది. సో వాట్ డూ యూ మీన్ బై సేయింగ్ ఏ క్లాస్ ఈజ్ ఏ రెఫరెన్స్ టైప్? సో నార్మల్గా మనం అనుకుంటాం క్లాస్ అనేది రిఫరెన్స్ టైప్, స్ట్రక్చర్ అనేది వాల్యూ టైప్. సో ఏంటి అసలు దాని మీనింగ్ ఏంటో చూద్దాం. ఏ క్లాస్ ఇస్ ఏ రిఫరెన్స్ టైప్ మీన్స్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ క్లాస్ ఇస్ క్రియేటెడ్. ఒక క్లాస్ ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ది వేరియబుల్ టు which ది ఆబ్జెక్ట్ ఈస్ అసైన్ కోడ్స్ ఓన్లీ రిఫరెన్స్ టు దట్ మెమరీ. ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తామో అప్పుడు వచ్చేసి మనకి అది లైక్ మెమరీ యొక్క రిఫరెన్స్ ని మాత్రమే హోల్డ్ చేస్తుంది. రైట్. సో వెన్ ది ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఈస్ అసైన్ టు ఎ న్యూ వేరియబుల్, ది న్యూ వేరియబుల్ రిఫర్స్ టు ది ఒరిజినల్ ఆబ్జెక్ట్. సో ఎప్పుడైతే మనం ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ లోకి న్యూ వేరియబుల్ అసైన్ చేస్తామో అప్పుడు ఆ న్యూ వేరియబుల్ అనేది
ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిఫర్ చేస్తుంది. దట్ మీన్స్ చేంజెస్ మేడ్ త్రూ వన్ వేరియబుల్ ఆర్ రిఫ్లెక్టెడ్ ది అదర్ అదర్ వేరియబుల్స్ బికాస్ దే బోత్ రిఫర్ టు ది సేమ్ డేటా. దట్ మీన్స్ ఇది స్టాక్ అనుకోండి, ఇది హీప్ అనుకున్నాం. సో ఎప్పుడైతే క్లాస్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం, సో ఈ ఆబ్జెక్ట్ అనేది ఏంటి మనకి మెమరీ, అంటే హీప్ మెమరీ రిఫర్ చేస్తా అని చెప్పుకున్నాం. సో రిఫర్స్ టు ది మెమరీ. సో ఈ ఆబ్జెక్ట్ లో మనకి ఉంటాయి, అంటే స్టూడెంట్ అనుకోండి, కొన్ని ఆర్డర్ అనుకోండి, ఆర్డర్ డాట్ ఐడి ఆర్డర్ డాట్ నేమ్ ఇలా. సో ఆర్డర్ డాట్ ఐడి ఆర్డర్ డాట్ నేమ్ ఈ రెండింటికి ఫస్ట్ వాల్యూస్ అసైన్ చేస్తాం. అండ్ అగైన్ మళ్ళీ అగైన్ ఆర్డర్ డాట్ ఐడి ఆర్డర్ డాట్ నేమ్ అన్నప్పుడు సో అగైన్ సేమ్ సేమ్ ఆబ్జెక్ట్నే కదా ఇది. ఇది ఫస్ట్ వేరియబుల్ అండ్ సెకండ్ వేరియబుల్, ఏ వేరియబుల్ తీసుకున్నా అది నెక్స్ట్ అగైన్ ఒరిజినల్ ఆబ్జెక్ట్ నే మనకి ఇక్కడ రిఫర్ చేయాలి, ఒరిజినల్ ఆబ్జెక్ట్ నే, రైట్. సో చేంజెస్ మేడ్ త్రూ వన్ వేరియబుల్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది అదర్ వేరియబుల్ బికాస్ దే బోత్ ఆర్ రిఫర్ టు సేమ్ డేటాని ఇక్కడ రిఫర్ చేసినాయి కాబట్టి ఇక్కడ లైక్ ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ ఐడి ఒక వాల్యూ ఇచ్చాం, ఆబ్జెక్ట్ డాట్ నేమ్ ఒక వాల్యూ ఇచ్చాం, అండ్ సేమ్ ఇదే వాల్యూ మళ్ళీ ఇంకొక వాల్యూని మనం తీసుకున్నప్పుడు ఏంటంటే, అంటే ఈ మెమరీ లొకేషన్ తీసుకుంటుంది కాబట్టి ఈ ఫస్ట్ వేరియబుల్ అండ్ సెకండ్ వేరియబుల్ అనేది కూడా మనకి సేమ్ డేటా అనేది చూపిస్తుంది, అంటే సేమ్ డేటానే రిఫర్ చేస్తుంది చూపిస్తుంది మనకి ఇక్కడ, నావిగేట్ చేస్తుంది అనమాట, రైట్. క్లియర్. సో ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ అనేది లైక్ ఇట్స్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ వన్, అలానే ఆబ్జెక్ట్ టూ తీసుకున్నాం అనుకోండి, ఇది ఆబ్జెక్ట్ టూ అలా. సో ఆబ్జెక్ట్ వన్ డాట్ ఐడి ఆబ్జెక్ట్ వన్ డాట్ నేమ్, అలానే ఆబ్జెక్ట్ వన్ డాట్ ఐడి మళ్ళీ ఇంకొకటి ఇచ్చినా కానీ సేమ్ దాన్నే రిఫర్ చేస్తుంది కదా, దాన్నే చూపిస్తుంది, సేమ్ ఆబ్జెక్ట్ నే చూపిస్తుంది. నెక్స్ట్ వేరే తీసుకోవాలంటే మనం ఆబ్జెక్ట్ టూ డాట్ రైట్ ఓ టూ డాట్ ఐడి ఓ టూ డాట్ నేమ్ ఇలా తీసుకుంటాం. క్లియర్. సో వాట్ యూ మీన్ బై సేయింగ్ స్ట్రక్చర్ ఈజ్ వాల్యూ టైప్? Structure is a value type means when a structure has created the variable to which the structure is assigned to hold the structure actual data. So structure ఎప్పుడైతే వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తున్నామో సో ఇది వచ్చేసి స్ట్రక్చర్ యాక్చువల్ డేటా అని కలిగి ఉంటుంది. సో వెన్ ది స్ట్రక్చర్ ఈజ్ అసైన్ టు ఏ న్యూ వేరియబుల్ ఇట్ ఈస్ కాపీడ్. స్ట్రక్చర్ కి మనం ఎప్పుడైతే న్యూ వేరియబుల్ అనేది అసైన్ చేస్తామో అప్పుడు ఇది జస్ట్ కాపీ చేసుకుంటుంది. బట్ ఇది రిఫరెన్స్ టైప్ అయితే జస్ట్ ఆ మెమరీని రిఫర్ చేస్తుంది మనకి ఇక్కడ వేరియబుల్, రైట్. వేరియబుల్ రిఫర్స్ టు ఒరిజినల్ ఆబ్జెక్ట్ అని. సో బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది కాపీ చేసుకుంటుంది. సో ది న్యూ వేరియబుల్ అండ్ ది ఒరిజినల్ వేరియబుల్స్ దేర్ ఫోర్ కంటైన్ టూ సపరేట్ కాపీస్ ఆఫ్ ది సేమ్ డేటా. సో దట్ మీన్స్ ఇక్కడ ఇది రిఫర్ చేస్తుంది అన్నాం. సో ఆబ్జెక్ట్ వన్ అలాగే ఆబ్జెక్ట్ టూ సేమ్ ఆబ్జెక్ట్ కి రిఫర్ చేస్తుంది. అదే స్ట్రక్చర్ లో అయితే స్ట్రక్చర్ లో ఆల్రెడీ డేటా ఉంటుంది, న్యూ వేరియబుల్ తీసుకున్నా కానీ దానిలో కాపీ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనకి టూ సపరేట్ కాపీస్ ఆఫ్ సేమ్ డేటా ఉంటాయి. చేంజెస్ మేడ్ టు వన్ కాపీ డు నాట్ ఎఫెక్ట్ ది అదర్ కాపీ. సో రెండు టూ సపరేట్ సపరేట్ కాపీస్ ఉన్నాయి కాబట్టి ఒక దాని మీద ఒకటి ఎఫెక్ట్ అనేది పడదు. క్లియర్. రిఫరెన్స్ టైప్ అయితే సేమ్ డేటానే అంటే రెఫర్ చేస్తున్నాం, అంటే సేమ్ ఒకే అడ్రస్ లొకేషన్ చూపిస్తున్నాం మనం అన్నట్టు. క్లియర్. వాట్ యూ జనరలీ యూజ్ ఏ క్లాస్ ఓవర్ లైక్ వెన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? స్ట్రక్చర్ కాకుండా క్లాస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఈ క్లాస్ ఈజ్ యూజ్ టు మోడల్ మోర్ కాంప్లెక్స్ బిహేవియర్ ఆర్ డేటా దట్ ఈస్ ఇంటెండెడ్ టు బి మోడిఫైడ్ ఆఫ్టర్ ఏ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్. లైక్ మనం ఏదైతే డిఫైన్ చేసిన మెంబర్స్ ఉంటాయో వాటి డేటా అనేది లైక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి చేంజ్ అయిపోతూ ఉంటుందో అలాంటి కేసులో మనం క్లాస్ అనేది యూజ్ చేస్తాం. అంతే కదా, క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాని యొక్క బిహేవియర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది వాటిలో ఉన్న మెంబర్స్ డేటా. Struct is a best suited for small data structures that contains primary data that is not intended to be modified after the structure is created. సో స్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకా అక్కడ చేంజెస్ అనేది ఏముండదు. సో చిన్న చిన్న డేటా స్ట్రక్చర్స్ కి మనం ఇది ఈ స్ట్రక్చర్ కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తాం. లిస్ట్ ది 5 different access modifiers. సో పబ్లిక్, ప్రొటెక్టెడ్, ఇంటర్నల్, protected internal and private. So 5 types ఉన్నాయి. Okay. If you do not specify an access modifier for a method, what is the default access modifier? Private. సో మనం ఒక మెథడ్ కి ఎలాంటి యాక్సెస్ మాడిఫైయర్ కనుక ఇవ్వకపోతే ఒక క్లాస్ లో బై డిఫాల్ట్ గా ప్రైవేట్ అని తీసుకుంటుంది, రైట్. క్లాసెస్ అండ్ స్ట్రక్చర్స్ సపోర్ట్స్ ఇన్హెరిటెన్స్. ఈస్ దిస్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్?
False. Only classes supports inheritance. Structures do not support inheritance. Structures supports ఇంటర్ఫేసెస్. క్లియర్. స్ట్రక్చర్ అనేది ఇంటర్ఫేసెస్ ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ క్లాసెస్ అనేది రిఫరెన్స్ టైప్ కాబట్టి ఇది ఇన్హెరిటెన్స్ ని సపోర్ట్ చేస్తుంది. స్ట్రక్చర్ అనేది వాల్యూ టైప్ కాబట్టి లైక్ ఇక్కడ ఇన్హెరిటెన్స్ ని సపోర్ట్ చేయదు. ఇఫ్ ఏ క్లాస్ derives from another class, will the derived class automatically contains all the public, protected and internal members of the base class? ఒక క్లాస్ నుంచి పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ ని డెరైవ్ చేసుకున్నప్పుడు డెరైవ్డ్ క్లాస్ లో అంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న పబ్లిక్ కానీ ప్రొటెక్టెడ్ కానీ ఇంటర్నల్ మెంబర్స్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా డెరైవ్డ్ క్లాస్ ఆటోమేటికల్ గా వస్తుందా? ఎస్, ది డెరైవ్డ్ క్లాస్ విల్ ఆటోమేటికలీ కంటైన్ ఆల్ ది పబ్లిక్ ప్రొటెక్టెడ్ అండ్ ఇంటర్నల్ మెంబర్స్ ఆఫ్ ది బేస్ క్లాస్ ఎక్సెప్ట్ ఇట్స్ కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్ కాకుండా మనకి పబ్లిక్ ప్రొటెక్టెడ్ అండ్ ఇంటర్నల్ ఏదైతే మెంబర్స్ ఉంటాయో ఇవి మనకి వస్తాయి. ఎందుకంటే కన్స్ట్రక్టర్స్ అని స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పారంటే మన కన్స్ట్రక్టర్స్ మనం నార్మల్ గా పబ్లిక్ అని ఇస్తాం కదా, దట్ మీన్స్ అది పబ్లిక్ టైప్ అవ్వాలి నార్మల్ గా, సో అందుకని కన్స్ట్రక్టర్స్ కాకుండా. సో వాట్ ఈస్ నెస్టరీ టైప్ ఇన్ షీషా? ఏ టైప్ లైక్ సే క్లాస్ ఆర్ ఎ స్ట్రక్చర్ డిఫైన్డ్ ఇన్సైడ్ ఎనదర్ క్లాస్ ఆర్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ టైప్. సో ఇక్కడ చూద్దాం, ఇది ఒక క్లాస్, ఈ క్లాస్ లో ఇంకొక క్లాస్ మనం డిఫైన్ చేస్తాం, సో దీన్ని మనం నెస్టెడ్ టైప్ అంటాం. సో ఇన్నర్ క్లాస్ is inside the container class. Hence, the inner class is called nested class. Right? So, అందుకని మనం inner class ని మనం nested class. Clear? And next one. Can the nested class access the containing class? అంటే మనం ఒక క్లాస్ లో ఎనదర్ క్లాస్ ని మనం డిఫైన్ చేస్తున్నాం, రైట్? ఇలా డిఫైన్ చేసినప్పుడు నెస్టెడ్ క్లాస్ అనేది లైక్ కంటైనింగ్ క్లాస్ అంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న మెంబర్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి అవుతుందా? లైక్ ఇక్కడ చూడండి, ఎస్, ది నెస్టెడ్ క్లాస్ ఆర్ ఇన్నర్ క్లాస్ కెన్ యాక్సెస్ ది కంటైనింగ్ outer class as shown in the example. Like nested type can access private and protected members of the containing class, including any inherited private or protected members. See, ఇక్కడ చూడండి, ఇది కంటైనింగ్ క్లాస్ ఉంది. కంటైనింగ్ క్లాస్ లో అవుటర్ లైక్ ఇది కంటైనింగ్ క్లాస్ వేరియబుల్ ఇచ్చాము ఇక్కడ. కంటైనింగ్ క్లాస్ వేరియబుల్ ఇది. సో ఐఎమ్ an outer క్లాస్ వేరియబుల్ అన్న. నా ఇక్కడ నేను ఇన్నర్ క్లాస్ స్టార్ట్ చేశాను, నెస్టెడ్ క్లాస్, రైట్? సో ఈ ఇన్నర్ క్లాస్ లో ఏం చేశానంటే ఈ కంటైనింగ్ క్లాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. చూడండి, కంటైనింగ్ క్లాస్, కంటైనర్ క్లాస్, ఆబ్జెక్ట్, కంటైనర్ క్లాస్ ఆబ్జెక్ట్, న్యూ కంటైనర్ క్లాస్ అండ్ స్ట్రింగ్. ఇది ఇన్నర్ క్లాస్ సంబంధించింది. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి అవుటర్ క్లాస్ కు సంబంధించిన పారామీటర్ వేరియబుల్, లైక్ ఇక్కడ వచ్చేసి ఇది ఇన్నర్ క్లాస్ సంబంధించిన స్ట్రింగ్ వేరియబుల్. అండ్ ఇక్కడ ఇన్నర్ క్లాస్ సంబంధించి నేను ఒక ఇన్స్ట్రక్టర్ ఇచ్చాను, డిఫాల్ట్ ఇన్స్ట్రక్టర్, పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్, రైట్? సో ఇక్కడ చూడండి, కంటైనర్ క్లాస్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ డాట్ అవుటర్ క్లాస్ వేరియబుల్ నేను ఇక్కడ యాక్సెస్ చేసుకున్నాను. అంటే ఈ ఇన్నర్ క్లాస్ ఎప్పుడైతే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను ఇమీడియట్ గా నాకు కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్వోక్ అవుతుంది కదా. సో లైక్ కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుంది కదా, ఆటోమేటిక్గా మనకి ఈ టూ మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దిస్ డాట్ ఇన్నర్ వాల్యూ, సో దిస్ మీన్స్ ఇక్కడ ఈ మెథడ్ లో ఉన్న ఇన్నర్ క్లాస్ వేరియబుల్ ఏదైతే ఉందో ఇది వస్తుంది. ఓకే, బట్ మరి కన్స్ట్రక్టర్ లైక్ కంటైనర్ క్లాస్ లో ఉన్నది ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి బై యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ మనం ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఈ టూ మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. క్లియర్? సో జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగే క్వశ్చన్ ఇది. సో ఇక్కడ చూడండి, కంటైనర్ క్లాస్ ఉంది, కంటైనర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ ఉంది. క్లియర్? అండ్ ఇన్ ద సేమ్ వే ఇన్నర్ క్లాస్ ఉంది, ఇన్నర్ క్లాస్ కు సంబంధించిన కన్స్ట్రక్టర్ ఉంది, రైట్? డెమో క్లాస్, దట్ మీన్స్ ఇది డెరైవ్డ్ క్లాసే ఫ్రమ్ ఇన్నర్ క్లాస్, లైక్ నెస్టెడ్ క్లాస్ నుంచి డెరైవ్ చేసాం అండ్ దానికి సంబంధించిన కన్స్ట్రక్టర్ అనేది ఉంది. దట్ మీన్స్ ఏంటంటే నెస్టెడ్ క్లాసెస్ ని మనం డెరైవ్ చేయొచ్చు అని అంత మీనింగ్, రైట్? యాక్చువల్గా చేయొచ్చు, ఇది ఒక పాయింట్.
సో కన్స్ట్రక్టర్ లైక్ కంటైనర్ క్లాస్లో కంటైనర్ క్లాస్ అనేది ఒక కన్స్ట్రక్టర్. అలాగే ఇన్నర్ క్లాస్ అనేది ఈ కంటైనర్ క్లాస్ నుంచి తీసుకున్నాం, రైట్. సో దీనిలో కూడా కన్స్ట్రక్టర్ ఉంది. అండ్ అలానే కన్ ఈ ఇన్నర్ క్లాస్ నుంచి మనం అంటే సేమ్ ఇదే ఈ ఇన్నర్ క్లాస్ అనేది ఈ కంటైనర్ క్లాస్ లో ఉంది కాబట్టి దీని నుంచి మనం ఈ ఇన్నర్ క్లాస్ నుంచి డెరైవ్ చేసుకోవాలనుకున్నప్పుడు సేమ్ క్లాస్ డాట్ క్లాస్ సేమ్ అలాగే తీసుకుంటాం కదా, కంటైనర్ క్లాస్ డాట్ ఇన్నర్ క్లాస్ నుంచి డెమో క్లాస్ అనేది ఇన్హెరిట్ చేసుకున్నాం. మనం దీనికి ఒక కన్స్ట్రక్టర్ అనేది. అండ్ నౌ ఆబ్జెక్ట్ వచ్చి మనం దేని క్రియేట్ చేసాం, డెమో క్లాస్ డాట్ న్యూ డెమో క్లాస్. సో ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇలా మనం 3 లెవెల్స్ లో మనం ఇన్హెరిటెన్స్ అనేది చేసాం. లైక్ ఇంకోటి ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు స్టార్టింగ్ అంటే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫ్లో ఎలా వెళ్తుంది అని అడిగారు ఫస్ట్ క్వశ్చన్. ఫ్లో అనేది ఎలా వెళ్తుంది అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు డెరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయినప్పుడు ఇలా ఈ డెమో క్లాస్ కు సంబంధించి కదా మనకి. సో ఈ డెమో క్లాస్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుందా, లేదా కంటైనర్ క్లాస్ ఇన్నర్ క్లాస్ ఏదైతే తీసుకున్నామో దట్ మీన్స్ ఈ ఇన్నర్ క్లాస్ లో కన్స్ట్రక్టర్ అవుతుందా, లేదా కంటైనర్ క్లాస్ ఏదైతే ఉందో అంటే బేస్ క్లాస్ ఏదైతే ఉందో ఆ బేస్ క్లాస్ సంబంధించి ఎగ్జిక్యూట్ అవుతుందో. సో నార్మల్గా ఇక్కడ ఇన్నర్ లైక్ నెస్టెడ్ క్లాస్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి బేస్ క్లాస్. సో దట్ ఈస్ ఆమె కంటైనర్ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది బేస్ క్లాస్ సంబంధించి. నెక్స్ట్ వన్ ఇన్నర్ క్లాస్, నెక్స్ట్ డెరైవ్డ్ క్లాస్. క్లియర్. ఫస్ట్ మనకి ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ అలానే తర్వాత నెక్స్ట్ తర్వాత ఏముంది ఇన్నర్ క్లాస్ ఏదైతే ఉందో అది దాని తర్వాత డిక్లేర్ చేసింది. తర్వాత డెరైవ్డ్ క్లాస్ అంటే ఇక్కడ ప్రెసెంట్ ఈ కాన్స్ట్రక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్. అండ్ మోరోవర్ సేమ్ ఇలాంటి ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. నేను ఆల్రెడీ ఇలా డిక్లేర్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వచ్చేసి పేరెంట్ క్లాస్ తీసుకున్నాను. సో పేరెంట్ కన్స్ట్రక్టర్. సో ఇక్కడ చూడండి ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అండ్ ఇది పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే 2 కన్స్ట్రక్టర్స్ తీసుకున్నాం, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అండ్ పారామీటర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అలాగే చైల్డ్ క్లాస్ తీసుకున్నాం. చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నా. చైల్డ్ క్లాస్ లో కూడా నేను డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ పారామీటర్స్ కన్స్ట్రక్టర్ తీసుకున్నాను. నా ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, జస్ట్ నార్మల్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు వర్క్ ఫ్లో ఎలా వెళ్తుంది, చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు చైల్డ్ క్లాస్ లో నాకు 2 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. అలానే పేరెంట్ క్లాస్ లో కూడా 2 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం పారామీటర్స్ పాస్ చేయట్లేదు కాబట్టి లైక్ డిఫాల్ట్ పారామీటర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని మనకు తెలుస్తుంది క్లియర్ గా. బట్ ఫస్ట్ పేరెంట్ అవుతుందా చైల్డ్ క్లాస్ అవుతుందా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ పేరెంట్ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, పేరెంట్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. తర్వాత చైల్డ్ క్లాస్ ఏదైతే ఉందో చైల్డ్ క్లాస్ పారామీటర్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. క్లియర్. ఓకే. సపోజ్ నేను ఇప్పుడు పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ లోకి వాల్యూస్ ని పాస్ చేశాను. దట్ మీన్స్ ఇప్పుడు నాకు పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ లోకి వెళ్ళాలి. దట్ మీన్స్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది 1020. దట్ మీన్స్ నార్మల్ గా మనం ఇంతకు ముందు చూసినట్టు పేరెంట్ క్లాస్ లో ఉన్న ఈ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ చైల్డ్ క్లాస్ లో ఉన్న పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి యాక్చువల్ గా అయితే. అంటే నార్మల్ గా మనకి ప్రీవియస్ అవుట్పుట్ నుంచి తీసుకుంటే, కానీ కాదు. చూడండి ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఇక్కడ పారామీటర్స్ పాస్ చేస్తామో చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్, సో చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఎప్పుడైతే లైక్ ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు ఇమీడియట్ గా మనకి పేరెంట్ క్లాస్ లో ఉన్న డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏదైతే ఉంటుందో అది నొక్కించండి. పేరెంట్ నో పారామీటర్ దట్ ఈస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత చైల్డ్ క్లాస్ లో ఉన్న పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. So, ఇది చాలా ఇంపార్టెంట్. క్లియర్. మనం ఇలా పారామీటర్స్ పాస్ చేసేటప్పుడు ఏదైతే మనం చైల్డ్ క్లాస్ డెరైవ్ చేసుకుంటామో దానిలో ఉన్న పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే బేస్ క్లాస్ లో ఉన్న డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. సో బేసిక్ గా ఇవి సమ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.